ఇప్పుడు తిన్న తర్వాత పూలు ఎందుకు ఎటు పోతున్నావు నువ్వు కనిపిస్తున్నా సార్ వెహికల్స్ కి ఇవన్నీ పెట్టేసినాము. ఇప్పుడు అందరూ కూడా పాలపిట్ట నమస్కారం చేసుకోండి, చేతులు చూడండి. Hello guys, welcome to the channel. So first of all, happy Dasara, happy Vijayadashmi to everyone. సో ఈ వీడియోలో నేను మా ఇంట్లో మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఏమేం పాటిస్తాము అండ్ నాన్ వెజ్ తింటామా లేదా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా మొత్తం కంప్లీట్లీ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం చూపిస్తాను. సో అండ్ దాంతోపాటు మా ఇంటి దగ్గర వెంకటేశ్వర్ల గుడి దగ్గర సెలబ్రేషన్స్ బాగా చేస్తారు, రావణాసుని కాలుస్తారు, చాలా బాగుంటది. సో అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఈ రోజు డేట్ వచ్చేసి October 1st. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యాక్చువల్లీ ఆయుధ పూజ ఏదో రోజు చేయాలన్నాడు మా డాడీ, అప్పుడు చేయాలంట. బట్ మర్చిపోయినా, నాకు తెలియదు. సో ఇప్పుడు తిట్టిన తర్వాత కొంచెం అయిన తర్వాత రంగులు అవన్నీ ఈరోజు ఇప్పుడు బైక్ క్లీన్ చేస్తున్నా, బైక్ వాష్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను అది చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అయిపోయింది, పర్లేదు, బాగానే చేసిన అనుకుంటున్నా. అండ్ రేపు మార్నింగ్ కలుద్దాం. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇందాకనే లేచిన, యాక్చువల్లీ ఇందాకనే అంటే లేచిన ముందే ఒక 7:30కి అట్లా స్నానం కంప్లీట్ చేసుకున్నా. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. నిన్న నైటే ఒక మేజర్ పని కంప్లీట్ చేస్తే కొంచెం మార్నింగ్ లేట్ లేచినా సరే ఇంట్లో ఏం లొల్లిలు ఉండవు. సో ఈ టిప్ పాటించండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నాకున్న బాధ్యతలు యాక్చువల్గా నేను నిన్న నైట్ మర్చిపోయినా బండికి బొట్లు పెట్టడం. సో అదొకటి ఉంది. గుమ్మానికి గేట్కి పూలు కట్టాలి, గుమ్మానికి మామిడాకులు కట్టాలి. ఇంకా ఇప్పటికైతే ఇవే పనులు ఉన్నాయి, చూడాలి నెక్స్ట్ ఇంకేమేమి ఉంటాయి. ఇంకా మిగతా అన్నీ అయితే మ్యాక్సిమం చిన్న చిన్న పనులే. అండ్ ఈవినింగ్ గుడికి వెళ్తాం కాబట్టి కొత్త బట్టలు అప్పుడు వేసుకోవాలి. సో ఈవినింగ్ నేను గుడి దగ్గర కూడా చూపిస్తాను మొత్తము. ఇప్పుడు మేము ఇంకా ఏమేమి చేస్తామో ఐ విల్ షో యూ, చూపిస్తూ ఉంటాం. సో ఫైనల్లీ పెట్టేసిన. ఇక్కడ ఒకటే దగ్గర ఇవి ప్లాస్టిక్ పువ్వులు, ఇక్కడ గేట్ దగ్గర నార్మల్ పువ్వులే, అది కూడా చూపిస్తా. సో ఇదన్నమాట. ఓకే, ఒక కాడికి బాగానే చేసిన, ఉన్న కాడికి మేనేజ్ చేసిన. ఇంకా మా వాళ్ళు తొందరగా అని చెప్పి అన్నారు కాబట్టి ఆ గేట్ దగ్గర పెట్టేది ఆ వీడియో తీయలేదు, నేను సెటప్ చేసుకునే అంత టైం కూడా లేకుండే. సో ఇప్పుడు ఇవి పనులు చేయాలి, వీడియో షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, ఈవినింగ్ కల్లా పోస్ట్ చేయాలి, నైట్ కల్లా పోస్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది. బట్ స్టిల్ చేస్తున్నా. 1 eternity later. 2 hours అవుతుంది గైస్. షాప్ లో కూర్చోబెట్టినాను. పండగ రోజు కూడా షాప్ లోనే కూర్చోవాలి, షాప్ ఉంటే ఇదే పంచాయతీ. పోవాలి ఇప్పుడు, పూజ అవుతుంది. పూజ అయిపోయిన తర్వాత పూజకి వీడియో తీసుకుంటా. అది కూడా వీడియో తీయడానికి నేను ఇంటికి పోతున్నా పూజకి, అందుకే రమ్మన్నారు. పోతా, మళ్ళీ వస్తా, మళ్ళీ ఇడికే రావాలి, మళ్ళీ పోవాలి, తినాలి. పండగ ఇస్ నాట్ లైక్ పండగ. సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చిన. సో ఇప్పుడు పూజ ఉంది. పూజ తర్వాత బైక్కి కార్కి దండలు కూర్చాలి, ఆ పని ఉంది. సో ఇప్పుడు మా మమ్మీ అయితే ఫుల్ మొత్తం అంతా రెడీ అయిపోయింది, అంతా రెడీ చేసేసింది. ఇప్పుడు పూజకి మొత్తం రెడీ ఉంది. సో పూజ కానియాలి ఇప్పుడు. సో లెట్స్ గో. మంచిగా మా మమ్మీ నాకు బొట్టు పెట్టింది. చలో పూజ స్టార్ట్ అవుతుంది ఇంకా.
సో ఇప్పుడు ప్రజెంట్ అన్నయ్య నాన్న లేరు. నాన్న షాప్ లో ఉన్నాడు, అన్నయ్య బయటికి ఏదో పని మీద వెళ్ళాడు. సో ఇప్పుడు పూజకి నేను మమ్మీ ఉంటున్నాము అండ్ అంతే. బట్ ఈవినింగ్ టెంపుల్ కి మాత్రం అందరం కలిసి వెళ్ళడానికి ట్రై చేస్తాము మాక్సిమం. బట్ చెప్పలేము ఇంకా, ఒకవేళ చూడాలి. షాప్ ప్రాబ్లం, ఇంకా మిడిల్ క్లాస్, వి కాంట్ డూ ఎనీథింగ్. అది వదలలేము, ఇది వదలకూడదు. నైవేద్యం పెడుతున్నాము. మాట చెప్పు మళ్ళా తర్వాత, ఏంది వీడియో తీసేటప్పుడే చెప్పాలి, తర్వాత కాదు. ఇంకా చెప్పు. వీడియో తీయడం మర్చిపోయినా గైస్. పూజ అయిపోయింది, తింటున్నాం. ఇప్పుడు తిన్న తర్వాత పూలు ఎందుకు ఎటు పోతున్నావు నువ్వు? కనిపిస్తున్నా చెప్పు చిన్ను. ఫస్ట్ తిన్న తర్వాత ఇప్పుడు సాయంత్రం వరకు బైక్ కి కార్ కి పూజ చెయ్యాలి కాబట్టి క్లీనింగ్ అయిపోయింది. అన్నయ్య కారు కడిగితే నువ్వు బైక్ కడిగినావు కదా, దానికి పొట్లు పెట్టాలి, పూలు గుచ్చి పూలు కట్టాలి, గుమ్మడికాయ కొట్టాలి. ఓకే డన్. ఇప్పుడు తింటున్నాము. సో మేము పులిహోర, పెరుగన్నము, ప్రసాదాలు తింటున్నాము. జనరల్లీ మేము దసరా రోజు మేము నాన్ వెజ్ తినాం అనమాట. సో కొందరు తింటారు. మీరు తింటారా లేదో కింద కమెంట్ చేసి చెప్పండి. మనం ఎందుకు తినమమ్మా తెలియదు, బట్ జనరల్ గా తెలియదు కాదు, టెంపుల్ పోతాం అయినా రేపు తింటాం. సో నవరాత్రులకి మేము జనరల్ గా తినము, అంతే. రేపు తింటాం. మీరు తింటారో లేదో కింద కమెంట్ చేసి చెప్పండి. రేపు కూడా తినం, ఏకాదశి కాదు. నేను తింటాం మేడం. సో ఈవినింగ్ అయింది, 6:10 అట్లా అవుతుంది. మొత్తం అంతా రెడీ చేసుకున్నాము, డ్రెస్సెస్ అందరం చేంజ్ చేసుకున్నాము. నాన్న, మమ్మీ, అన్నయ్య అండ్ వెహికల్స్కి ఇవన్నీ పెట్టేసినాము. ఇప్పుడు ఏమంటారు, గుమ్మడికాయ కొట్టాలి. సో లెట్స్ గో. ఇది నా అవుట్ఫిట్ దసరాకి. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా టెంపుల్ ప్లాన్ అయితే చేంజ్ అయింది, వేరే టెంపుల్కి వెళ్తున్నాము. నేను మీకు చెప్పిన టెంపుల్ కాదు, బట్ ఐ డెఫినెట్లీ మేక్ షూర్ నేను ట్రై చేస్తా ఆ టెంపుల్కి మళ్ళీ పోవడానికి. బికాస్ అక్కడ బాగా చేస్తారు రావణాసుని కాల్చేది. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. సో టెంపుల్కి వచ్చినాము. ఫస్ట్ టెంపుల్కి వచ్చినప్పుడు ఇవన్నీ ఏం కథలు వాడకుండా ఫస్ట్ సైలెంట్ గా దర్శనం చేసుకోవాలి. సో సైలెంట్ గా పోయి దర్శనం చేసుకున్నాము, అయిపోయింది. టెంపుల్ బాగుంది, మామిడిపల్లి టెంపుల్ ఇది. ఇక్కడ షూటింగ్స్ అవి కూడా అవుతాయి. నేను మీకు గ్లిమ్స్ చేస్తున్నా చూడండి. లైక్ చూసే ఉంటారు, ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే ఆల్రెడీ తెలిసి ఉంటే కింద కమెంట్ చేయండి. మాక్సిమం ఈ వీడియోలని నాకు తెలిసిన వాళ్ళే చూస్తుండొచ్చు. సో ఇదనమాట, లెట్స్ గో హోమ్. వెంకటేశ్వర్ల గుడి దగ్గరికి పోవాలి, అక్కడ బాగుంటది. ఐల్ షో యూ దట్. సో నా దరిద్రం ఇట్లుందిగా, జనరల్ గా ప్రతిసారి 7:30 తర్వాత అట్లా చేస్తారు. బట్ ఈసారి 7:40 అవుతుంది. ఇప్పటికే మొత్తం అయిపోయింది. నేను పోయేసరికి అనుకుంటానే ఉన్నా ఈ టెంపుల్ కి లైక్ డైరెక్ట్ అటే పోదామని చెప్పి. బట్ ఇక అన్ఫార్చునేట్లీ ఇక ఫ్యామిలీ వాళ్ళు అందరూ అట్లా అనుకున్నారు అటు పోదామని. ఇక అటు పోయినామా, అటే అయిపోయింది. సో
ఇప్పుడు చూడాలి ఇక చూసా ట్రై చేస్తా ఫుటేజెస్ కోసం బాగుంటది మంచిగా అనిపిస్తుంది బట్ ఇంక ఇప్పుడైతే ఏం చేయలేము అట్లా అయిపోయింది దరిద్రం. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు మా ఫ్రెండ్స్ కాల్ చేసారు బయట వేరే దగ్గర ఇంకో దగ్గర చేస్తున్నారు అని చెప్పి. అంటే చాలా చేస్తారు మా ఏరియాలో బట్ చూద్దాం ఇప్పుడైతే వెళ్తున్నా. నమస్కారం చేసుకోండి అమ్మా అందరూ కూడా పాలపిట్ట నమస్కారం చేసుకోండి చేతులు జోడించండి అందరు దండం పెట్టుకోండి ప్రార్థన నమస్కారం శమే శమే హే పాపం శమశత్రు వినాశనం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ నేను ఎవరిని ఏంది అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియో చూడండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.